పశు వైద్యశాల ఆధ్వర్యంలో క్రీడా ఉత్సవాలు ఏప్రిల్ 26న ప్రపంచ పశు వైద్య దినోత్సవం సందర్భంగా ముందస్తుగా పశు వైద్యులకు క్రీడోత్సవాలను ఆదివారం నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఘనంగా ప్రారంభించారు. ఈ క్రీడోత్సవాలను జిల్లా పశు వైద్య శాఖ జాయింట్ డైరెక్టర్ జేడి రమేష్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో పశు వైద్యులకు ప్రతి సంవత్సరం ఈ క్రీడా పోటీలను ఘనంగా నిర్వహిస్తామని, అందులో భాగంగా ఆదివారం క్రీడా పోటీలను ప్రారంభించామన్నారు. పశు వైద్య శాఖలో పనిచేసే వైద్యులు, సిబ్బందికి పని ఒత్తిడిని తగ్గించేందుకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ నెల 26న పశు వైద్య దినోత్సవం సందర్భంగా క్రీడలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం జరుగుతుందన్నారు. జిల్లాలోని పశు వైద్య శాఖలోని ఉద్యోగులు అందరూ పాల్గొన్నారని తెలియజేశారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శరీరం దృఢంగా ఉంటుందన్నారు. ఏప్రిల్ 26న జరిగే ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని జయప్రదం చేయాలని తెలిపారు. ఈ క్రీడల్లో మహిళా ఉద్యోగులు అందరూ పాల్గొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య శాఖ జాయింట్ డైరెక్టర్ సోమయ్య, డిడి నాగమణి, యూనియన్ ప్రెసిడెంట్ కృష్ణ మౌర్య, ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ చైతన్య, డాక్టర్ యశోధర, డాక్టర్ కృష్ణమోహన్, అసిస్టెంట్ డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ కె రమేష్ నాయక్, జాయింట్ డైరెక్టర్ ఎనిమల్ నెల్లూరు జిల్లా. మేము ప్రపంచ పశు వైద్య దినోత్సవం ప్రతి ఇయర్ జరుపుకుంటాం కాబట్టి దీనిలో భాగంగా ఫస్ట్ మేము కొన్ని కార్యక్రమాలు నిర్ణయించుకున్నాము. ఆ నిర్ణయించుకునే భాగంలో ఈ రోజు మేము స్పోర్ట్స్ మీట్ ఈ రోజు ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. మేము ప్రతి సంవత్సరము 4వ శనివారం ఏప్రిల్లో ఈ ప్రపంచ పశు వైద్య దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది మాకు మేము గౌరవించుకునే రోజు ఇది. కాబట్టి ఇది చాలా పెద్ద మొత్తంలో నెల్లూరు జిల్లా మొత్తానికి 26వ తారీఖు మేము జరుపుకుంటాము. దీనిలో భాగంగా ముఖ్యంగా మా వెటనరీ అసిస్టెంట్ సర్జన్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్, మళ్ళా విత్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మేము ఇలా స్పోర్ట్స్ జరుపుకుంటున్నాము. అలాగే ఈ ప్రపంచ పశు వైద్య దినోత్సవం పురస్కరించుకొని బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ చేస్తాము. తర్వాత ఇవన్నీ ఈవెంట్స్ అన్ని అయిపోయినాక 26వ తారీఖున మేము 4వ శనివారం ఎవ్రీ ఇయర్ ప్రపంచ పశు వైద్య దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి దానిలో భాగంగా ఈ రోజు ఈ స్టేడియానికి వచ్చి మేమందరము వేరియస్ ఈవెంట్స్, స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేసి వీళ్ళందరికీ ఆ రోజు ప్రైజులు ఇచ్చి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ స్టేడియంలో ఇవాళ అందరూ మేము పశుసంవర్ధక శాఖ వాళ్ళందరం ఇక్కడ అసెంబ్లీ అయి ఈ స్పోర్ట్స్ మీట్ జరుపుకుంటున్నాం. ఇది విషయం. థ్యాంక్ యూ. నేను డాక్టర్ సోమయ్య, డిప్యూటీ డైరెక్టర్ వెటనరీ పాలిక్లినిక్ నెల్లూరు. మేము ఈ ప్రపంచ పశు వైద్య దినోత్సవం 2025లో భాగంగా మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఇది 2000 సంవత్సరం నుంచి నిర్వహించుకుంటున్నాము. ఇలా నిర్వహించుకుంటున్న దాంట్లో భాగంగా మేము చేసే పనిలో ఒత్తిడి నుంచి బయటికి రావడానికి ఈ క్రీడోత్సవాలని, అలాగే శారీరకంగా దృఢంగా ఉండటానికి, శారీరకంగా దృఢంగా ఉంటే మానసికంగా కూడా దృఢంగా ఉండి బాగా పని చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రీడోత్సవాల ద్వారా కొంత రిలీఫ్ పొందటంలో భాగంగా కలెక్టర్ గారి, డైరెక్టర్ గారి వారి యొక్క సూచనల మేరకి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రపంచ పశు వైద్య దినోత్సవంలో ఈ యొక్క సంవత్సరము ఇచ్చిన థీము యానిమల్ హెల్త్ టేక్స్ ఏ టీమ్. అంటే ఈ యొక్క పశువుల యొక్క ఆరోగ్యాన్ని మేమందరం టీమ్ గా, మా దగ్గర డిపార్ట్మెంట్ లో ఉన్న అన్ని రకాలైన సిబ్బందులు అంటే పారావెట్స్, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్, వెటనరీ డాక్టర్స్, ఆఫీసర్స్ అందరం కలిసి యానిమల్ హెల్త్ టేక్స్ ఏ టీమ్ గా ఈ రోజు ఈ యొక్క థీమ్ ని తీసుకెళ్లాలనేది ప్రజల్లోకి ఉద్దేశము. దానిలో భాగంగా ఈ రోజు మేము ఇక్కడ ఒక 12 క్రీడల్ని మేము నిర్వహించుకుంటాం. ముఖ్యంగా మహిళలకి, మా యొక్క పిల్లలకి, తర్వాత డాక్టర్స్ అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీంట్లో మా జాయింట్ డైరెక్టర్ గారు రమేష్ నాయక్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కలిసి పనిచేస్తూ మా అసోసియేషన్స్, ఆఫీసర్స్ అసోసియేషన్, వెటనరీ డాక్టర్స్ అసోసియేషన్ వీరి యొక్క సహకారంతో, వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ తో మేము పనిచేయడానికి ఈ యొక్క క్రీడలు నిర్వహించుకున్నాం. దీంట్లో పార్టిసిపేట్ చేసిన వారు అందరికీ కూడా మంచి బహుమతులు కూడా ఇచ్చి ప్రోత్సహించాలనేది ఒక ఉద్దేశము. అలాగే మాకు డాక్టర్స్ ఫార్మ్
అని మా వెటనరీ డాక్టర్స్ వారిని పెట్టారు. వారు మాకు చక్కగా మంచి స్పాన్సరింగ్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే ఇంకా ఈ స్పాన్సర్స్ కూడా మెడికల్ వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా చెప్పారు. ప్రెస్ మీడియా వాళ్ళు కూడా మాకు దీనికి సహకరించి ఆ పశు వైద్యులకి వాళ్ళు చేసే కష్టానికి గుర్తింపు తక్కువ. ఎందుకంటే మేము నోరు లేని వాళ్ళమే, మా పశువులు కూడా నోరు లేదు. అందువల్ల మేము ఎక్కువ ప్రచారం చేసుకోము. మా పశు వైద్యుల యొక్క పని విధానాన్ని చేసే పనిని మీ ద్వారా ప్రచారం చేస్తే మేమందరం కూడా సంతోషిస్తాము. ప్రజలకి మేలు జరుగుతుంది, వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. ఆదాయము ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ ఎక్కువ ఆదాయం, జీడిపి ఎక్కువ ఇచ్చేది 34% మా యొక్క లైవ్ స్టాక్ ప్రొడక్ట్స్ ద్వారా వస్తుంది. కాబట్టి దానిని ప్రజలందరికీ తెలియపరచడానికి ఈ మీడియా సహోదరులకు సహకరించి ప్రచారం చేయాలని మీ అందరికీ కోరుకుంటూ మా పశు వైద్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ప్రపంచ పశు వైద్య దినోత్సవ శుభాకాంక్షలు. మేము మా డిపార్ట్మెంట్ లో లేడీస్ దాదాపు 50% ఉన్నాము. ఏది చేసినా సరే అది డిపార్ట్మెంటల్ వైజ్ అయితేనేమి, మామూలుగా పర్సనల్ గా మేము ఏం ప్రోగ్రామ్ చేసుకున్నా మా లేడీస్ పార్టిసిపేషన్ అనేది 100% ఉంటుంది. మేమే ముందుండి ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తామనేది మా గట్టి నమ్మకము. అలానే చేస్తూ ఉంటాము. అదే విధంగా ఈ రోజు ఈ స్పోర్ట్స్ మీట్ అయితేనేమి, రేపు 26వ తేదీన చేసుకోబోయే ప్రపంచ పశు వైద్య దినోత్సవం అయితేనేమి మా లేడీస్ తరఫున మేము 100% సపోర్ట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తామని తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు అందరూ వస్తున్నారు, పార్టిసిపేట్ చేస్తాము. మేము ఉమెన్స్ డే కూడా చాలా బాగా చేసుకున్నాము. ఇలానే ప్రతిది కూడా డిపార్ట్మెంట్ మేము సపోర్ట్ చేస్తూ మా సేవలు అందిస్తూనే మేము అన్నిటిలో కూడా ముందుంటామని తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ. దినోత్సవం సందర్భంగా ఈ రోజు స్పోర్ట్స్ డే అనేది ఈ నెల్లూరులో జరుపుకుంటున్నాము. ఈ జిల్లాలో వెటనరీ ఫ్యామిలీస్ అంతా గ్యాదర్ అయిపోయి స్పోర్ట్స్ ఈవెంట్ ని జరుపుకోవడం అనేది చాలా శుభ సూచకము. ఎప్పుడు కూడా త్రూఅవుట్ స్టేట్ లో నెల్లూరు జిల్లాలోనే ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. చాలా ఏళ్ల నుంచి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ విధంగా ఇదే కాదు, WVDనే కాకుండా స్పోర్ట్స్ డే గానీ, ఆ తర్వాత ఉమెన్స్ డే గానీ, కల్చరల్ యాక్టివిటీస్, ఈవెన్ ప్రతి దాన్ని కూడా నెల్లూరు జిల్లాలో చాలా సక్సెస్ గా జరుపుకుంటాము. ఇప్పుడున్నటువంటి ఈ పని ఒత్తిడి ఇవన్నిటిలో కూడా స్పోర్ట్స్ డే ని చాలా సక్సెస్ఫుల్ గా విధి నిర్వహణలో ఉన్నటువంటి మన స్ట్రెస్ ని రిలీజ్ చేసుకుని ఈవెంట్స్ ని ఇలా కండక్ట్ చేసి ఇవి మున్ముందు ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈవెంట్ ని ఈ రోజు అందరూ సక్సెస్ చేయాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.